బెడ్ సోర్స్ ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు? ఫస్ట్ థింగ్, పేషెంట్ పొజిషన్ అనేది 1 and 2 అవర్స్ లోపల చేంజ్ చేస్తూ ఉండాలి. సెకండ్ థింగ్, పేషెంట్ వాడే మ్యాట్రెస్ కుషన్ ఫామ్లో ఉండాలి. ఎగ్జాంపుల్ ఎయిర్ బెడ్ కానీ వాటర్ బెడ్ కానీ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్, పేషెంట్ ఇంటేక్ చేసే ఫుడ్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి. దెన్ వాటర్ ఎక్కువ ఇంటేక్ చేసుకోవాలి. బాడీ హైడ్రేట్గా ఉండాలి. ఫోర్త్ థింగ్, పేషెంట్ వాడే బెడ్షీట్ కానీ అండర్ గార్మెంట్స్ కానీ చాలా హైజీన్గా ఉండాలి. దెన్ పేషెంట్ ఇన్వాల్టరీ కండిషన్లో యూరినేషన్ వెళ్తున్నారు లేకపోతే స్టూల్ వెళ్తుందంటే అప్పుడప్పుడు మనం చెక్ చేసుకొని ఆ బెడ్ అనేది వెట్టుగా ఉండకూడదు. స్కిన్ కానీ బెడ్ కానీ మనం వెట్టుగా ఉండకుండా చూసుకోవాలి. అండ్ సిక్స్త్ థింగ్, మన బాడీలో మోయిశ్చర్ క్రీమ్ అనేది అప్లై చేయాలి. దీనివల్ల స్కిన్ ఫ్రిక్షన్ కానీ స్ట్రెచ్ రావటం కానీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సెవెంత్ థింగ్, పేషెంట్ ఒక ఆల్కహాలిజం కానీ లేకపోతే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నాయనుకోండి, అవి మనం అవాయిడ్ చేయాలి. ఈ ప్రికాషన్స్ ఫాలో చేయడం వల్ల మన ఈ బెడ్ సోర్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ బెడ్ సోర్ వచ్చింది ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ అనుకోండి, అది నెక్స్ట్ స్టేజ్ వెళ్ళకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.